ఒకసారి అదంతా నీళ్ళు కూడా 4 రోజులకి రోజు మార్చి రోజు అట్ట అంతే అయినా కూడా మాకు నీళ్ళు కావాలి. రోజు నీళ్ళు ఇచ్చేదానికి మంచి నీళ్ళు ఇచ్చారు. 3 నెలల్లో పరిష్కారం చేయడానికి ఇప్పుడు అధికారులు మేము అందరం కూడా వచ్చింది. అన్ని చూడటానికే వచ్చాం. ఈ అంటే సిమెంట్ రోడ్లు అంటే ఎప్పుడోసారి డబ్బులు వస్తుంటాయి, ఇప్పుడు కరెంట్ వేయించాం. మీ అన్ని చూడ అన్ని చేసాం. ఈరోజు ఇంకొక 20 ఏళ్ళ దాకా కరెంట్ ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఉండేది మంచిగా చూసుకున్నాం. మీ ఊళ్ళన్నిటికీ తొందరలోనే ఇబ్బంది లేకుండా ఇప్పిస్తాం. ఈ లైన్లు పగిలి కూడా పాత పైప్ లైన్లు ఎప్పుడెప్పుడు అయితే పగిలిపోతున్నాయి. ఆ చెరువులో నీళ్లు కలుస్తున్నాయి, ఆ మురికి నీళ్ళు వస్తున్నాయి. నిజం, నాకు ఆ బాధ నాకు తెలుసు. అందుకని ఎంతవరకు మేము కూడా రావడం ఏంటంటే చూసుకుంటూ వస్తాను. తప్పకుండా నేను ఒక 3 నెలల్లో మీ సమస్య పరిష్కారం చేస్తాను. ఏ గారు, 3వది కాలనీలు స్థలం, కొత్త స్థలం కావాలంటే టైం పడుతుంది. ఉన్న స్థలం వాళ్ళకి ఇల్లు కావాలంటే మీకు 2005 నుంచి కానీ మీ పేరు మీద కానీ ఖాతాలో కాలనీ రాకుండా ఉండుంటే రేపు సాయంత్రం మీకు కాలనీ పంపిస్తా. మీరు ఊరు ఒకరు రండి, నేను ఇప్పుడు ఏఈ క్యాన్వర్ ఆధార్ కార్డు రాయకుండా ఇస్తా. 72 ఇళ్ళు, చిన్న చిన్న ఆంబులెట్లు చేస్తే బాబు జీవితాలు మారిపోయండి. గతంలో బాగుండేది, 5 సంవత్సరాలు బాగుండేది. ఇప్పుడే ఎన్ని ఇల్లు ఉంటాయి? 100 ఉంటాయి సార్. 110 ఇల్లు అని రాదు. ఒక నిమిషం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అల్లూరికి ఒక 15 కోట్లు 13 కోట్లు శాంక్షన్ చేశారు నీళ్ళ కోసం. మీ అందరి పరిస్థితులు, నీళ్ళ పరిస్థితులు బాగలేవని ఆయన మనకు ఒక 13.5 కోట్లు శాంక్షన్ చేశాడు. ఇప్పుడు మేము ఈ ఎండలో కూడా తిరగటం ఏంటంటే అధికారులు అందరినీ తీసుకొని తిరగటం. మీకు ఇంటింటికి ట్యాప్ ఇస్తాం. ఇంకొక 4 నెలల లోపల ప్రతి ఇంటికి ఒక ట్యాప్ ఇస్తాం. మీ ఇంటికే ట్యాప్ బిగించేటట్టు స్కీమ్ తెచ్చాం. కాబట్టి ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయి. అల్లూరుపేటలో ట్యాంకు కడతారు. అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా మీ ఊరికి కొత్త పైప్ లైన్ వేసి, పాత పైప్ లైన్ అందువల్ల ఏడ పగిలిపోతున్నాయి. ఎప్పుడో 20 ఏళ్ళు 40 ఏళ్ళ నాడు వేసిన పైప్ లైన్. సో అవన్నీ పూర్తి ఇబ్బంది కాబట్టి కొత్త పైప్ లైన్ వేస్తాము. మీ 110 ఇళ్ళకి నీళ్ళు ఇప్పిస్తాం. ఒక 4 నెలల్లో పూర్తి అవుతుంది. రెండోది కరెంట్ వాళ్ళతో నేను మాట్లాడతాను. ఊరంతా స్తంభాలు, కొత్త స్తంభాలు వేయాలి. ఒక లైన్ వేసినట్టున్నది వేసి